అప్పట్లో వృత్తి వ్యాపారాలు నేర్పే పాఠశాలలు లేవు. పిల్లలు తండ్రి దగ్గర నుంచే వృత్తి వ్యాపారాలు నేర్చుకునేవాళ్లు. అప్పటి గ్రామ వ్యవస్థకు కుల వ్యవస్థ ఉపయోగపడింది. ఇప్పుడు ఎవరికి నచ్చిన వృత్తి వ్యాపారాలు వారు నేర్చుకునేందుకు వృత్తి వ్యాపార కళాశాలలున్నాయి. అందుకే కుల వ్యవస్థకి ఇప్పుడు అర్థం లేదు. అది చాలా హానికరం. కుల విభేదాలతో సమాజం ముక్కలు చెక్కలవుతోంది. జన్మనా జాయతే శూద్రః కర్మణా జాయతే ద్విజః వేద పాఠంతు విప్రాణా బ్రహ్మ జ్ఞానంతు బ్రాహ్మణః. పుట్టుకతో అందరూ శూద్రులే, సత్కర్మతో ద్విజులవుతారు. వేద పఠనంతో విప్రులవుతున్నారు, బ్రహ్మానుభూతితో బ్రాహ్మణులవుతున్నారు. సాధనలో ప్రతి మానవుడు శూద్ర దశ నుంచి బ్రాహ్మణ దశ వరకు చేరుకుంటాడన్నదే దీని భావం. కానీ కుల విభేదాలను పురిగొల్పి ప్రజలను విడగొట్టి రాజకీయ నాయకులు లబ్ధి పొందుతున్నారు. అఖిల భారత విద్యార్థి సమాఖ్య ద్వారా ప్రభుత్వానికి ఓ మెమరాండం సమర్పించాలి. దాని ప్రకారం ప్రభుత్వం ఏ అప్లికేషన్లోనూ కులం అడగకూడదు. కులం ప్రాతిపదికగా కాక ఆర్థిక స్థితిగతులపైన, ప్రపంచ బ్యాంక్ ప్రాతిపదికపైన రిజర్వేషన్లు ఉండాలి. కులం పేరుతో ఉన్న ఏ సంస్థను ప్రభుత్వం గుర్తించదు. ఎవరికి వాళ్ళం మన పేర్లలో ఉన్న కులం పేర్లను తొలగించాలి. నా పేరు చివర్లో ఉన్న కులం పేరుని ఈ రోజుతో తొలగిస్తున్నాను. స్వామి, నేను తిరిగి హిందూ మతంలోకి మారుతున్నాను. నా ఇంటికి నేను చేరుకుంటున్నాను. చాలా సంతోషం నాయన. శుభం. ఈ బ్రహ్మమొక్కటే అన్న లఘు చిత్రానికి తానా లఘు చిత్ర పోటీల్లో ప్రథమ బహుమతి లభించింది. దాని ప్రొడ్యూసర్ నిర్మాత డాక్టర్ రాఘవేంద్ర ప్రసాద్ గారే. ఈ కార్యక్రమంలో ప్రముఖులని ఇన్వైట్ చేశారు డాక్టర్ రాఘవేంద్ర ప్రసాద్ గారు. స్వామి పరిపూర్ణానంద సరస్వతి గారు కూడా ఈ కార్యక్రమంలో ఉంటారు. కానీ ఆయన ఇవాళ పొద్దున్నే భారతదేశం నుంచి వచ్చారు. కాస్త విశ్రాంతి తీసుకుని బహుశా ఇంకో గంటలో ఈ ప్రోగ్రాంలో జాయిన్ అవుతారు. తర్వాత మన మధ్యలో ఇప్పుడు మాతా శివచైతన్య మాతాజీ గారు ఉన్నారు. వారిని నేను ఈ సభా వేదిక మీదకి రమ్మని కోరుచున్నాను. మాతా శివచైతన్యానంద వారు చైతన్య తపోవనం విజయవాడ నుంచి వచ్చారు. తర్వాత స్వామి చిదానంద గారు జిడ్డు కృష్ణమూర్తి ఫౌండేషన్ వారణాసి నుంచి వచ్చారు. డాక్టర్ అరవింద్ రావు గారు ఐపీఎస్ మాజీ డీజీపీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. డాక్టర్ కృష్ణ కే తుమ్మల పిహెచ్డి ప్రొఫెసర్ ఆఫ్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ కేఎస్యు క్యాన్సర్ స్టేట్. Ms. Ramya Ravi, President of Hindu Students Federation of America. Biggest enemy of India is not Pakistan, as some of us believe.
It is the disunity of India. Without that disunity between Jayachandra and Prithviraj, nobody would have conquered India and entered into India. So the same caste system that helped at one time is causing problems now. Then why should we address, if you may ask? Today's food is tomorrow's excreta. Same food changes. The thing that is useful at one time is not useful now. If it is not useful, it is okay to leave it alone. But it is causing great harm to the body of India, body of Hinduism. Particularly, I will bring one concern, particularly we living in the West, the great esoteric, inclusive Hinduism in the world. The only black mark we have, anybody that wants to point out something, they only point out when they talk about Hinduism, first thing they talk about is caste. So the question is, who should address this? I would say the question of jihad has to be addressed by Islam, not us. Islam has to address their own problems. They have to clean their house. Who has to address the caste system? We have to as Hindus. We shouldn't let anybody point a finger at us. Where did this word caste come into the picture? Because everybody talks about scriptures, I will let the Swamijis expound on this. Briefly touching on the Varna, because today's discussion is very fundamental and you need to understand the difference between Varna and caste, and I will leave it at that for them to expound on that. Chaturvarnam maya srishtam gunakarma vibhaganaha. According to their vasanas and tendencies, guna and karma, I created 4 varnas. That meaning, when I can be 4 castes at the same time. When I make a livelihood for money, then I am a different caste. When I am distributing knowledge, sharing knowledge with the world, then I belong to a different caste. So the same person can be of different caste depending on what they are doing. But unfortunately, later on, with all the invasions coming in, this has transformed into a caste system from birth. So when we are talking about caste system today, please do understand what we are talking about is caste system by birth as we are practicing today. We are not talking about Varna, because Varna system is God-given, caste is society-given. God-given we can't change, Varna system is all over the world. But man-made thing, the society-made thing is caste is the one we are addressing today. So today, I will have the first speaker, a distinguished gentleman who has meritorious service in Andhra Pradesh Police Department for 34 years. He was terror in the eyes of Naxalites. He was a retired DGP of Andhra Pradesh, and he served Indian Police Service from 1977 to 2011. Interestingly, what interests us most is, after he retired, he studied Sanskrit, got a PhD in Sanskrit, studied Vedas, studies scriptures, well-versed in scriptures. He is doing Gnana Yagna all over the world. Maybe many people, many scholars, Sri Pappu Ramarao Garu is here and many other scholars are here. Brahmanaha asya mukham asit. Asit means he became.
So that means the intelligent man who was giving some intellectual guidance to the society, he became the face. So in Sanskrit, mukham has two meanings. Mukham means the face, it also means mouth. So we can also say that he became the mouthpiece for the society. He became the spokesman for the society. Brahmanaha asya mukham asid, bahu rajanyah krutaha, that is shoulders. That cosmic being, the Kshatriya became his shoulders. Then the Vaishya became the supporting structure, that is the body and thighs and the thighs. And then the Shudra, the footwork, all the footwork had to be done by the last man. So he became the feet. So that is what it means. Padbhyam Shudro Ajayata, it means two things. We can also, there is one interpretation saying that he originated from that. Another way of saying is that by virtue of having this Shudra, the Shudra became the feet of that cosmic being. So that is the meaning of this mantra from the Rig Veda. So which means that there was a functional division in society basing on which this varnas have arisen. It is not caste, it is varna. Then Sri Prasad Garu referred to another shloka from Gita. The third pramana is Gita. That is Chaturvarnyam maya srushtam gunakarma vibhagashaha tasya kartaram apimam vidya kartaram avyayam. That is the shloka. That is the shloka from Bhagavad Gita. This fourth chapter of the Gita says. That is what Krishna says is the division of people into this varna, not caste. Varna is different from caste. This varna, the division of people into varna is based on this guna. Guna means there are three things called, we all know, that a human being, all the human beings can be typed into three. In olden days, like we say in the modern psychology, we type them as extrovert, introvert, that is one type. Some alpha male and things like that, alpha male and something like that. What are the other famous divisions? So various psychologists make various divisions depending on their characteristics. So similarly, in olden days, they made division depending on their characteristics. A person who is truthful, who is very virtuous, righteous, he is always committed to say truth. So that person, that tendency or that particular characteristic was called sattva guna. Then somebody who is very aggressive, who wants to dominate others, who wants to overpower others, who wants to rule, who wants to show his strength, that was called Rajoguna, one portion of Rajoguna, and then that man was called Kshatriya. And then another portion of Rajoguna is for acquisition of more and more wealth, creation of wealth and acquisition of wealth. This was called Vaishya. That is also a Rajoguna, part of the Rajoguna. Rajoguna has two aspects. One is dominating over others. Number two is acquisition of wealth. And the fourth one is characterized by some little bit of laziness, lack of motivation, lack of initiative. So that sort of thing was called tamas. So this sattva, rajas and tamas, these three gunas are there in everybody. It is not that a Brahmin is totally 100% sattva guna and then somebody else is 100% tamo guna. It is just not like that. There is a mixture of all these characteristics in the human beings. Not only in human beings. What our books say is that in the whole universe, there is not a single thing, whether it is sentient or insentient, which is not a mixture of all these gunas. If you touch anything, that is why our people in Ayurveda, we give the characteristics of the food items we eat. This particular food creates a particular type of character, it promotes a particular type of character in a man. Another type of food promotes another type of characteristic in a person. So something like that, the food we eat, all the material we see, all these things, they are a mixture of the sattva, rajas and tamoguna. And the mixture in different proportions of this sattva, rajas and tamoguna gives rise to the myriad varieties of human beings whom we see in our day-to-day life. So this is what, the first I told about this Brihadaranyaka Upanishad, the second I told about this Rig Veda, that Purusha Sukta, the third is about this, what Bhagavad Gita says. So these three are the most famous, quotations or rather pramana, which we can take, make some declaration. So unless that is made, at least that will be the starting point. That is what I was suggesting to Sri Prasad Garu. Unless there is a decision-making body
it will be very difficult we can only just create awareness by discussing this issue. So this is what I just want to say. I will stop with this, and of course, if there are any questions, we can take it later. Thank you. Thank you, Arvindrao Garu. And any questions, we will take them at the end. Can I interrupt just for a minute? Just want to let you know that Dr. Arvindrao Garu will be speaking in room C140 at 5 o'clock this evening. So, I mean, he had a specific small duration of time now, but, you know, he'll be speaking in elaborate way. Okay. And another update is Swami Paripurnananda Garu has already started. He'll be here in about 25 to 30 minutes. He'll be coming here directly. Thank you, Gopal. Swami Chidananda, a renowned speaker on Vedanta, known for clear expression, hails from the state of Karnataka. While doing his MTech in IIT Madras, came in touch with Swami Chinmayananda ji, that's my guru also, and chose the spiritual path. He's passionate about self-inquiry, a championed by Ramana Maharshi, was with Chinmaya Mission for 18 years, and many of Swamiji's were his students with Jiddu Krishnamurti Institute. He is with Jiddu Krishnamurti Institute for 10 years, gave several seminars in various parts of India and USA. Please give a warm welcome to Swami Chidananda. Namaste, everybody. At the outset, I heartily compliment TANA organizers for thinking of this very socially relevant topic, which is causing divisions in humanity, and a whole lot of energy is unnecessarily dissipated over this false division. My predecessor or previous speaker, Dr. Rao, has beautifully explained the genesis of caste and has given certain descriptions of what might have been the vision of endorsing these four castes in the beginning. There was a social need, and in any community, for its functioning at certain periods of time, some classification becomes unavoidable. We say variety is the spice of life. Variety has to be everywhere. As sometimes the example is given, even in a hand, the 5 fingers are different. So humanity, the way God created it, Dr. Rao quoted even Purusha Sukta. The Purusha, the cosmic being, the divine being, consisted of 4 kinds. Brahmanosya mukhamasit bahu rajanya kritaha uru tadasya yadvaishyaha padvyagam shudro ajayata is a Vedic portion. Many other quotations that he shared, and I also would have gone ahead and shared, but there is no need for repetition, are from Upanishads. When we talk about Vedas, the orthodoxy especially would give extra value to the Veda Purva, and Purusha Sukta is a very good representative of the Veda Purva. Then there is the Vedanta. Society was recognized as primarily made of 4 categories, and Sri Krishna in the Gita endorses it by a fact of creation, that there is variety, and the old societies, for those reasons pertinent to that time,
permitted and even encouraged that classification to continue in terms of family. But times have changed a lot, as the idiom goes. A lot of water has flown below bridges everywhere, and it is high time that we take serious note of the disharmony this caste system is producing and take steps to eliminate this caste by birth. In its place, we have to respect the understanding of personality types. Now, in Chandogya Upanishad, you have Uddalaka, the father, saying to Shvetaketu, who for a while apparently was not going to any Gurukula, very lovingly and with great concern, he says, look, ours is a Brahmin family, and in our family nobody stays like this at home. You must go and study the Vedas. This is a portion of the Veda, Upanishad, Chandogya from Samaveda. Somebody might say, look, the father says ours is a Brahmin family, so he is going by birth and so on. Here also, as one more example, I would say it was the nurturing and it was certain, like the chiropractor who is proud. We have been chiropractors for 4 generations. So they would say, one more daughter or son, all right, go ahead, bring more glory to our family. We can change the board after 15 years or whatever. Chiropractor for 5 generations. So on. It's a human quality. Therefore, my interpretation here is, in the Vedas, here and there, if you find a clear reference to our son, our daughter should be like us. If we were Kshatriyas, they should be Kshatriyas. We were into business, they should be business, etc. That has to be understood as a first choice, and then if there are pressures in the society, then it would almost become choiceless. Now, in light of so much change that has taken place, the pressures have to be completely removed, and an awakening, a new awareness, generation of awareness is very important now, that nobody needs to be under such pressure. One has to find out, with regard to oneself or with regard to anybody else, what does she like? Where is he good at? Where would she or he, for a long time to come, contribute the maximum? In the Bhagavad Gita, one of the very important concepts is Swadharma. And we define in this liberal and I would say more scientific approach, Swadharma, one's own field, not at all as per birth. We say that field of activity where you derive happiness, where rewards become secondary. Not that you work and do not expect a salary, but it is secondary. Your primary joy is in the work itself. That is Swadharma. I myself was into Veda and Vedanta, teaching, learning. I began with teaching electronics in the late 80s. Then headlong I went into teaching of Gita, Upanishad and so on. In 2003 I conducted an experiment. I said, let me take a different role. I went to Krishnamurti Foundation. 80% of time I did not teach. I was trying to run some rural center, village service and so on. And I have no shame, rather I have pride in saying that I totally failed. And therefore last month I have quit. I have run away from Uttar Pradesh to Himachal Pradesh, keeping a good distance from Varanasi, where I, Chinmayananda would use such expressions, successfully failed. Succeeded in failing. And how did I fail? Not that I did contribute at all. I did some contribution. But people saw that Chidananji is suffering here. He is not made for running a village school, a village hospital, a goshala, and overseeing the management side of the head of that orthodox center, some matha, separately, quietly, privately you ask him, do you really believe
You don't be surprised if he says, I don't believe in it, but the seat where I am sitting has pressures, you know. I believe Neil Armstrong came down and he met the Pope. And the Pope said, I want to talk to you. There was a party. Afterwards, the Pope wanted to talk to, was it Neil Armstrong who went to the moon first? Armstrong, definitely. The man who landed on the moon. Neil Armstrong. So Pope took him to a corner and said, you went to the moon. Did you by any chance find God there? And Armstrong said to the Pope, sorry to tell you, I didn't find any God there. And the joke ends with a punchline. The Pope said, I thought as much. Anyway, don't say this outside. And they come out. And next day, Armstrong had a party with the Russian president, whoever was the president that time, Gorbachev or maybe before that. And the Russian president also took Armstrong to a corner. Did you find God there? And Armstrong, for mischief's sake, said, to my surprise, as soon as I landed there, there was a luminous being there. It was God. And the Russian president said to Armstrong, I knew you would say that. I am not surprised. But please don't announce it outside in our country, especially in my position. If I say there is God, I will be in trouble. So, through the joke, more than humor, we convey that wherever you are, there are pressures. So really, I will not go long in this. I will say that many Orthodox centers, because of certain pressures, maybe their income would suffer, maybe their patronage would suffer, maybe there are emotional, reactions if they take a true liberal stand. In their heart they know this is such an injustice, this business of caste. But if they say openly, there are repercussions. So if we go about it in a mature way, we will be able to convince everybody, and as certain propositions are being contemplated, to form some declaration, I guess, at the end of this session or so, we should move in the direction of abolishing this concept of caste by birth. We should say these are personality types, and you and I need to respect the variety of personalities, but remove the connection with birth. That would bring greater harmony, greater unity, and humanity, especially the Indian community, would make great strides once this limitation is removed. Thank you all for this opportunity. Thank you, Swami Chidananda Garu. Dr. Prasad Then Garu. next speaker is Mata Siva Chaitanya. She's from Chaitanya Tapovan, Tadepalli, Guntur district. She has done 150 Gnana Yagnas and Sanatana Dharma, Hindu Dharma ni pracharam chestu unnaru. She has a temple, school, hospital, and a aged home in the village, and she is building a temple in near her ashram, Shivakeshavalaya. Please welcome Mata Sivachan Chivatachanya Mataji. క్షత్రియ సన్యాసి, వైశ్య సన్యాసి, శూద్ర సన్యాసి అనేటటువంటి భావాలు కూడా విడిచిపెట్టలేకపోతే ఇక మిగిలిన వాళ్ళు పాపం గృహస్థ లేదా వానప్రస్థ బ్రహ్మచర్య జీవనంలో ఉన్నటువంటి మీరు ఎలా విడిచిపెట్టగలరు? మరి ఎలా, దీనికి ఉపాయం ఏమిటి అని మనం ఆలోచన చేస్తే పురుష సూక్తమే చాలండి. ఈ విశ్వము అనేటటువంటి విరాట్ స్వరూపుడు అనేటటువంటి భగవంతుడికి ప్రధానమైనటువంటి
4 అంగములు. ఆయనకే కాదు, మన శరీరంగా, ఇక్కడ పిండంగా, ఇక్కడ వ్యక్తిగా చూస్తే, అక్కడ శక్తిగా, బ్రహ్మాండంగా చూస్తే సరిపోతుంది. చెప్పారు, దాని వివరణే మన పెద్దలంతా చెప్పారు. అస్య కస్య ఎవరికి? విరాట్ పురుషస్య. విరాట్ పురుషుడికి బ్రాహ్మణుడు ముఖంగా ఉన్నాడు. అదే మన ప్రసాద్ గారు కూడా చాలా చెప్పారు, ఆయన మౌత్గా ఉన్నాడు ఈ సమాజానికి అని. ఎవరైతే ఒక విషయం పట్ల వివేకించి దాని గురించి లోతుపాతులు తెలుసుకొని ఒక జ్ఞానాన్ని కలిగి ఉంటారో, ఆ జ్ఞానం కలిగి ఉన్నటువంటి వాడు ఆ విరాట్ పురుషునికి ముఖంగా ఉన్నాడు. అంటే ఇప్పుడు మన శరీరంలో జ్ఞానమంతా మనకి ముఖంలోనే ఉంది, జ్ఞానేంద్రియాలన్నీ ముఖంలోనే ఉన్నవి, మరొక చోట ఎక్కడా లేవు. అంచేత జ్ఞానేంద్రియములో కలిగి ఉన్నటువంటి ఈ ముఖము బ్రాహ్మణత్వము కాదా? ఇక రెండవది, బాటిల్ కిందకి పడిపోతుంది అనుకోండి, గభాల్ని చేతితోటే పట్టుకుంటానే తప్ప కంటితోటో ముక్కుతోటో తలతోటో నేను పట్టుకోలేను. ఒక బాటిలే కాదు, ఒక బాబు పడిపోతుంటే, లేదా ఒక స్త్రీకి ఏదైనా ఆపద కలిగితే, లేదా ఒక వృద్ధుడు శరీరం యొక్క అశక్తతతో పడిపోతుంటే గభాలను వెళ్ళి 2 చేతులతోటే కాపాడుతామే తప్ప మరొక దేనితోటో మనం కాపాడలేము. అందుచేత ఈ బాహువులు ఆ భగవంతుడికి ఏ రీతిగా ఉన్నవి? క్షత్రియుడుగా ఉన్నవి. దానికి మనకి బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర లక్షణాలు ఏమిటో కూడా మనకు గీతలో చాలా సుస్పష్టంగా చెప్పారండి. బ్రాహ్మణ క్షత్రియ విషాం శూద్రాణాం చ పరంతప కర్మాణి ప్రవిభక్తాని స్వభావ ప్రభవైర్గుణై అన్నారండి. ఈ నలుగురు వాళ్ళ యొక్క కర్మలను బట్టి విభజింపబడ్డారు. ఎలా? స్వభావ, వాళ్ళ స్వభావాలను బట్టి, వాళ్లకు ఉండే గుణాలను పెట్టి విభజింపబడ్డారే తప్ప జన్మతః అని ఎక్కడా చెప్పలేదు. అయితే మనం ఏం చేస్తున్నాము? జన్మతః తీసుకుని కర్మతః ఏం చేసినా పర్వాలేదు అనుకుంటున్నాం. అక్కడ దోషం వచ్చింది. మనకి దానిలో కూడా చూపించారు, జన్మనా జాయతే శూద్రః కర్మణ క్రియతే ద్విజః. అంటే పుట్టుకతో అందరూ అజ్ఞానంగానే ఉంటాం కాబట్టి అజ్ఞాన దశ శూద్ర దశ. దాన్ని పెద్దలను ఆశ్రయించి ఒక మంత్రము, ఒక సాధన ఎవరైతే స్వీకరిస్తారో వాడు ద్విజుడు అవుతాడు, ద్విజత్వం సిద్ధిస్తుంది. అంటే ఎవరు? ఈ మనిషి ఎవరో, ఈ మనుకులంగా వచ్చినటువంటి మానవుడు ఎవరో, తాను ఏం చెయ్యాలో, ఎందుకు వచ్చాడో, తిరిగి ఎక్కడకు వెళ్ళాలో తెలుసుకున్నటువంటి వాడు ద్విజుడు. తెలుసుకోవడమే అదే బ్రహ్మజ్ఞానాత్ బ్రాహ్మణ అని. అలానే ఇక్కడ బాహుబలము అనేటటువంటిది క్షత్రియత్వము. భగవంతుడికి బాహురాజన్యః కృతః బ్రాహ్మణోస్య ముఖమాసీత్ బాహురాజన్యః కృతః ఊరు తదస్య యద్వైశ్యః పద్భ్యాగుం శూద్రో అజాయత. ఊరు స్థానము. ఎవరైనా ఒక పని చేయాలంటే, ఇవాళ మీరు సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ అందరూ కూర్చునే చేస్తున్నారు కదండి కంప్యూటర్ ఆపరేటింగ్. ఇంకా నిలబడి చేసే పరిస్థితి రాలేదు. ఎందుకని? లావాదేవీలు ఇచ్చుకోవడమో పుచ్చుకోవడమో ఒక వ్యాపారమో చెయ్యాలంటే కూర్చుని తిష్ట వేసే చెయ్యాలి. అంచేత ఉపాధివశంగా స్త్రీ జాతి పురుష జాతి అన్నాము, ఉపాధి గుణవశంగా బ్రాహ్మణ క్షత్రియ వైశ్య శూద్ర అన్నాము. వాళ్ళు చేసేటటువంటి వృత్తులను బట్టి కుమ్మరి కమ్మరి అని మనం అన్నాము. అయితే ఇవన్నీ మనం ఒక్కటి చూస్తే, ఒక్కటి తెలుసుకుంటే అన్నీ దానిలో విలీనమవుతాయి. ఎలా విలీనమవుతాయి? స్త్రీ జాతి పురుష జాతి ఎలా విలీనమవుతుంది? మానవ జాతిలో విలీనమవుతుంది. బ్రాహ్మణ క్షత్రియ వైశ్య శూద్ర అనేటటువంటి 4 వర్ణములు
మానవ వర్ణములో విలీనమవుతాయి. అంతేకాదు బ్రహ్మచారి, గృహస్థ, వానప్రస్థ, సన్యాస అనేటటువంటి 4 ఆశ్రమాలు కూడా దేనిలో విలీనమవుతాయి? ఈ ఆశ్రమాలను తాను పోషిస్తూ గుర్తిస్తూ ఉన్నటువంటి ఏ నేను, ఏ తాను అనేటటువంటి వివేకంతో మనం చూస్తామో ఆ ఆత్మజ్ఞానంలో విలీనమవుతాయి. వారు ఒక చక్కని ఉపమానం చెప్పారు. ఆత్మని ఆరోపితాహ, ఆత్మయందు ఆరోపింపబడుతున్నవి ఎలా? తోయే నీటియందు, నీటికి ఏ రంగు లేదు, ఏ రుచి లేదు, కానీ ఆ నీటినే మనము కాస్త నీలి మందు వేస్తే నీలంగా కనిపిస్తుంది, అదే కుంకుమ వేస్తే ఎర్రగా కనిపిస్తుంది, ఏ రంగు వేస్తే ఆయా రంగులుగా కనిపిస్తుంది, దానిలో ఉప్పు వేస్తే ఉప్పగా ఉంటుంది, పంచదార వేస్తే తీయగా ఉంటుంది. కానీ నీటి యొక్క స్వభావము ఇది కాదు. ఏవేవి వేస్తూ ఉంటే అది మార్పు జనిస్తుందో అలా ఆత్మస్వరూపము, సచ్చిదానంద స్వరూపము మనందరి స్వరూపమే అయినప్పటికీ అది మనం గుర్తించక, దాని యందు నిలబడక, ఆ స్థితి మనకు లేక కనిపించేటటువంటి నీళ్లల్లో ఉప్పు పంచదార వేసుకున్నట్లుగానే ఆ ఆత్మయందు స్త్రీత్వ, పురుషత్వ, అలానే బ్రాహ్మణత్వ, క్షత్రియత్వ, వైశ్యత్వ, శూద్రత్వ ఆది ధర్మాలను మనం ఆరోపించుకొని వ్యవహరిస్తున్నాము. అందుచేత ఈ ఆరోపణని తొలగించి విడిచిపెట్టి మనందరిది ఒకే జాతి, మానవ జాతి, మనందరిది ఒకే కులం, మనుకులం, మనందరిది ఒకే మతం, సమ్మతం, అదే ధార్మిక మతం లేదా వైదిక మతం అని మనం గుర్తించినప్పుడు ఇప్పటికన్నా ఇంకా మన పెద్దవాళ్ళ కన్నా కూడా ఆనందంగా హాయిగా ఉండగలము. ఈ విషయమే భీష్మ పితామహుడు కూడా భారతంలో చెబుతారండి. నయోనిర్నాపి సంస్కారో న శృతం నచ సంతతి కారణాని ద్విజత్వస్య వృత్తమేవతు కారణం. దీనికి ఏం చెబుతున్నారు అంటే నయోనిహి, అందుకనే జన్మతః ఎవరు అని చెప్పుకోవడానికి కాదు. నయోనిహి నాపి సంస్కారః, అది కూడా కారణం కానే కాదు. నశ్రుతం, అతని గురించి ఫలానా ఫలానా అని వినడం కూడా కానే కాదు. నచ సంతతి, అతడి యొక్క సంతానం వల్ల కూడా చెప్పుకోవడం కానే కాదు. మరి ఏమిటిది అంటే వృత్తమేవతు కారణం, అతడి యొక్క వర్తన, ప్రవర్తన, దాన్ని బట్టి మనం తీసుకోవాలే తప్ప ప్రవర్తన ఒకటి జన్మ మరొకటి అయితే కానే కాదు. మనకి ప్రధానంగా తీసుకోవలసింది వృత్తము అంటే నడవడియే అని భీష్మ పితామహుడు కూడా మనకి తెలియజేశారు. అందుచేత ఇవాళ మనందరం ఒకే కులము అనేటటువంటి విషయంలో జ్ఞానాన్ని కలిగి వ్యావహారికంగా కూడా మన శరీరంలో 4 అవయవాలని మనం సమన్వయం చేసుకుని ఎలా ఉంటున్నామో ఈ సమాజంలో ఉండేటటువంటి ఈ 4 వర్ణాలను కూడా సమన్వయం చేసుకొని కాళ్ళు తక్కువ తల ఎక్కువ కానే కాదు, దేనికి దానికే ఎక్కువ. Undermining that strength that we could really have as a community. And thankfully, because of my parents' upbringing, for me and my brother, we're not colored by their experiences from India. So we are not actually aware of, what was normal for them over there based on the caste. And we also don't see any advantages based on this description. So practically, it does not make sense to us. Now, religiously speaking, I think we've had 4 speakers hone to us that there's no religious significance or need for this caste-based discrimination. And I think religiously speaking, whenever we go to college, and especially in my position, I'm asked a lot of questions
whether it be on interfaith panels or just friends of other faiths. And most of them, you know, some of the questions they ask are, oh, why do you wear a bindi? Why do you worship cows? But these are things that are explainable, whether it be a societal thing or a cultural thing. But when it comes to questions about a caste system, it really is kind of a mark on our pride about our faith. It's embarrassing, and sometimes they equate it to their version of slavery of what they know in America. And I don't think that's something that we need to keep to function as a society. And I think also we lose confidence in our beautiful faith because of this discrimination that people hear from India. So I think it's important to first educate people that it is not important to worry about this, and it's also important to have clarity on what it is. I'd like to go over a few statistics. There was a survey done by Hindu American Foundation among the Hindu American youth. 300 Hindu American youth were surveyed, and many different questions were asked. What do you think jati means? What do you think varna means? How important is the caste system to you? Have you been affected? Have there been negative experiences? And I'm just going to give you about 5 results from that, and I think it'll bring home the point that it really does not matter to us what it is. So 71% of the people that took the survey never associated with other Hindus based on their varna or jati. 70% believe that varna or jati had no role to play in religious or spiritual practice. Same amount of people did not think that it played a significant role in their life at all. 61% experienced negative perceptions of Hinduism due to misconceptions about caste. 77% believe that Hindus have an obligation to seek an end to caste-based discrimination because it reduces our confidence in faith. So I'm very thankful for this effort that this panel has taken on to end this sort of phenomenon that we have in our society. And coming to the spiritual reasons why it does not matter to have this, you know, we are taught in our religious classes or where we're reading books or deciphering the Gita that, you know, all humans are created equal. In front of God, we are all equal. And our goal in life is to attain moksha, and this sort of division or any sort of division is really a barrier in path to that. And I think on the same path to moksha, one of the things that we have to do is let go of attachment. Attaching ourselves to a name such as this is just another attachment, such as being attached to our family emotionally or being attached to your money financially. So it does not make sense to support or continue caste-based discrimination religiously, practically, or spiritually for us. And I think my final say will be, it's a call to action from our generation to the first generation Hindus to once and for all, please end this so we may be ever more confident about our faith. Thank you. Thank you, Ramya, for letting us know the second generation views on caste, because for most of them, it doesn't mean much. Actually, it is a distraction for them, because most of the Americans who doesn't know about Hinduism, the first thing that they ask them is about caste. సో మన భారతదేశంలో అంటే లైక్ ఇఫ్ యూ కమ్ టు అమెరికా, మనకి నిజంగా వినే మాటలు ఏంటంటే ఫ్రీడమ్, ఇన్నోవేషన్, లేకపోతే హార్డ్ వర్క్. ఎనీబడి షుడ్ బి ఏబుల్ టు డూ ఎనీథింగ్, దెన్ గ్రేట్ థింగ్స్ విల్ కమ్ అవుట్ ఆఫ్ ఇట్. అమెరికన్ కాన్స్టిట్యూషన్ మనం చదివామనుకోండి, అందులో ఒకటి రాస్తాడు, ఆల్ మెన్ ఆర్ ఈక్వల్ and everybody will be pursuing life, liberty and the pursuit of happiness అని. దీన్ని సెల్ఫ్ ఎవిడెంట్ ట్రూత్ అంటాడు. అంటే ఇది ఎవరు చెప్పక్కర్లేదు, ఇట్స్ లైక్ ఎ సెల్ఫ్ ఎవిడెంట్ ట్రూత్. హిందూ మతంలో కూడా మనం చదువుతాం, ప్రహ్లాదుడు ఆ కథ చదివితే ఏం తెలుస్తుందంటే, భగవంతుడు అనేవాడు ఇంతందు కాదయ్యా అన్ని చోట్ల ఉన్నాడు దేవుడు అంటాం మనం. అంటే మనుషుల్లోనే కాకుండా ఇనానిమేట్ ఆబ్జెక్ట్స్లో కూడా దేవుడు ఉన్నాడు అంటాం. మరి ఆర్ వి ఆల్ రియలీ ఫాలోయింగ్ హిందూయిజం? అంటే ఇండియాలో ఈ కుల వ్యవస్థని నమ్మే ప్రతి ఒక్కరిని అడిగే ప్రశ్న ఇది. నిజంగా మీరు హిందువులు అయితే హౌ కెన్ యూ డిస్క్రిమినేట్ ఎ వైడ్ సెక్షన్ ఆఫ్ సొసైటీ అండ్ సే దట్ యు ఆర్ ఇన్ఫీరియర్ టు సంబడి ఎల్స్? అంటే మీరు దేవుణ్ణి అవమానిస్తున్నారా? ఎయిదర్ యు ఆర్ ఎ హిందూ ఆర్ యూ ప్రాక్టీస్ క్యాస్ట్ సిస్టమ్, యూ పిక్ వన్ ఆర్ ద అదర్. ఇంకొక చిన్న ఎగ్జాంపుల్ చెప్పదలుచుకున్నాను ఈ క్యాస్ట్ సిస్టమ్ గురించి.
ఇది నేను కల్పించిన ఎగ్జాంపుల్ కాదండి. నేను చిన్నప్పుడు గుంటూరులో చదివాను, బాలకూటూరు అనే స్కూల్లో. మా స్కూల్లో 3 సెక్షన్లు ఉండేవి, ఏ సెక్షన్, బి సెక్షన్, సి సెక్షన్. అవి ఎలా డివైడ్ చేసేవాళ్ళంటే, అంటే నేను 7th 8th క్లాస్లో ఎలా డివైడ్ చేసేవాళ్ళంటే, ఏ సెక్షన్లో యావరేజ్ పిల్లల్ని వేసేవాళ్ళంట, బి సెక్షన్లో బెటర్ పిల్లల్ని, సి సెక్షన్లో క్లెవర్ పిల్లల్ని వేసేవాళ్ళంట. సో అలా డివైడ్ చేయడం వల్ల ఏమైందంటే, ఎవరైతే పిల్లలు సి సెక్షన్లో ఉన్నారో వాళ్ళు మేము క్లెవర్ అనుకుంటా అని ఇంకా ఎంకరేజ్, ఇంకా బాగా చదివేవాళ్ళు వాళ్ళు. ఏ సెక్షన్లో ఉన్నాడు పాపం కొంచెం చదివే పిల్లాడైనా కానీ మేము యావరేజ్ అనుకుంటా అని వాడు ఇంకా బద్దకిచ్చి ఇంకా తక్కువ చదివేవాడు. ఆ విషయాన్ని మా టీచర్లు దే రికగ్నైజ్డ్ ఇట్ అండ్ దెన్ దే కరెక్టెడ్ ఇట్. అప్పుడు ఏం చేశారంటే 10th క్లాస్కి వచ్చేసరికి ఏ సెక్షన్లు లేవు, సెక్షన్ 1 సెక్షన్ 2 అంతే, ర్యాండమ్గా డివైడ్ చేశారు పిల్లల్ని. దే హ్యాడ్ గ్రేట్ రిజల్ట్స్ ఆఫ్టర్ దట్, దే హ్యాడ్ గ్రేట్ రిజల్ట్స్. ఈ రోజున ఎంతోమంది ఆ పిల్లలు కష్టపడి చదువుకుని అమెరికాకు వచ్చి ఎన్నో గ్రేట్ థింగ్స్ చేస్తున్నారు. ద సేమ్ థింగ్ హ్యాపెన్స్ విత్ అవర్ క్యాస్ట్ సిస్టమ్. కొంతమందిని పుట్టగానే నువ్వు ఈ 4వ తరగతి చెందినవాడి లేకపోతే 5వ తరగతి చెందినవాడి అని చెప్పగానే వాడు ఓహో నా బతుకు ఇంతే కావచ్చు. దానికి మళ్ళీ గాడ్ శాంక్షన్ ఇచ్చాడు కదా. మన రిలీజియన్లో మనం ఏమంటున్నావు, నువ్వు హిందూ అవ్వాలంటే ఫస్ట్ నువ్వు ఇది నమ్మాలి, ఇది నమ్మాలంటే నువ్వు ఆల్రెడీ 5th క్లాస్, సో నువ్వు ఇంక చదవలేవు అంతే. సో ఇంత క్రూరమైన డెఫినేషన్ ఉంది మన క్యాస్ట్ సిస్టమ్కి. మన సమాజాన్ని యు కీప్ థింకింగ్, ఐ మీన్ మనం చాలా చూస్తున్నాం టీవీ ఛానల్స్, TV9, TV5 అన్నిట్లో ఏం చెప్తున్నారంటే మన దేశానికి పట్టిన దౌర్భాగ్యం రాజకీయ నాయకులు అంటున్నారు. వాళ్ళొక్కళ్ళే కాదండి, మన దేశానికి పట్టిన దౌర్భాగ్యం ఈ కుల వ్యవస్థ, ఆ కుల వ్యవస్థను నమ్మే ప్రతి ఒక్కళ్ళు. సో ఇంకొకటి చిన్న ప్రశ్న అడగదలుచుకున్నాను నేను. ఇప్పుడు ఎవరికైనా ఒక 4 పిల్లలు ఉన్నారు అనుకోండి, ఒక తల్లికో తండ్రికో 4 పిల్లలు ఉన్నారు. విల్ దే ఎవర్ డివైడ్ ద కిడ్స్ అండ్ సే నువ్వు మొదటోడి నువ్వు సూపర్గా చదువుతావు, సెకండోడి నువ్వు యావరేజ్ చదువుతావు, థర్డ్ ఫోర్త్ నువ్వు వేస్ట్ అని చెప్పాం కదా మనము. మన పిల్లలకి ఏం చెప్తాము, మీ అందరూ సమానమే, కష్టపడి చదివి చక్కగా ఉన్నప్పుడు మీరు అందరూ వృద్ధిలోకి వస్తారని చెప్తాం మన పిల్లలకి. ఈజ్ దర్ ఎనీబడి ఇన్ దిస్ ఆడియన్స్ హూ విల్ సే టు దేర్ కిడ్స్, ఒకళ్ళు మంచోళ్ళు మీరు ఇంకోళ్ళు చెడ్డోళ్ళు, యు ఆర్ యూజ్లెస్ అని ఎవరికైనా చెప్తామా? చెప్పం మనం. అదేవిధంగా ఈ పిల్లలు ఎవరి పిల్లలు, హిందూ మతం యొక్క పిల్లలు వాళ్ళందరూ. ఎవరి పిల్లలు, ఒక రాజకీయ నాయకుడు, ఒక నాయకుడు ఎవరైనా కానీ, సీఎం కానీ PM కానీ, ఆల్ ద పీపుల్ ఆర్ దేర్ కిడ్స్. సో అందరినీ సమానమని చెప్పాల్సిన డెఫినెట్లీ అవసరమైతే ఉన్నది. సమయం తక్కువ ఉన్నది కాబట్టి ఐ ట్రై టు కంక్లూడ్ రియల్ క్విక్. బట్ డెఫినెట్లీ ఐ అగ్రీ విత్ రమ్యా రవీస్ పాయింట్. క్యాస్టిజంకి, క్యాస్ట్ డిస్క్రిమినేషన్కి, రేషియల్ డిస్క్రిమినేషన్కి పెద్దగా డిఫరెన్స్ లేదు ఇఫ్ యూ రియలీ థింక్ ఆఫ్ ఇట్. ఈ రోజున మనం అన్ని చోట్ల ఉద్యోగాలు చేస్తున్నాం అందరం. ఐ వాంట్ ప్రమోట్ యూ బికాజ్ యూ ఆర్ ఎ బ్రౌన్ గై అని మీ బాస్ వచ్చి మీకు చెప్పాడు అనుకోండి, హౌ బ్యాడ్ డూ యూ ఫీల్? సో బై బర్తో బై కలరో ఎవరో వచ్చి నిన్ను ప్రమోట్ చేయనంటే చాలా తప్పది. దట్స్ రేషియల్ డిస్క్రిమినేషన్, రైట్? సో అదేవిధంగా ఇఫ్ యూ రియలీ పుట్ యువర్ బ్రెయిన్స్ అండ్ థింక్ ఆఫ్ ఇట్, క్యాస్ట్ డిస్క్రిమినేషన్కి, రేషియల్ డిస్క్రిమినేషన్కి పెద్ద తప్పు లేదు, డిఫరెన్స్ లేదు యాక్చువల్లీ. దట్స్ వాట్ ఐ విల్ సే. ఏదో మన పురాణాలో, శాస్త్రాలో, వేదమో, హిందూ ధర్మమో ఇదేదో కారణం అని చాలామంది అనుకుంటూ ఉంటారు. కేవలం మన వేదమో, మన శాస్త్రమో ఇవన్నీ కల్పించి చెప్పింది అని కాదు. ఏనాడైనా శాస్త్రం సరిగ్గానే చెప్పింది. దాన్ని అర్థం చేసుకునేటువంటి వారి యొక్క ఆలోచనలు మారుతూ ఉండటం వల్ల మంత్రానికి ఆ రోజు శక్తి ఉంది, ఈరోజు శక్తి ఉంది. మంత్రానికి చింతకాయలు రాలుతాయా అని ఈరోజు చాలామంది అడుగుతూ ఉంటారు. మంత్రానికి ఎప్పుడూ చింతకాయలు రాలేవే పూర్వకాలంలో, కానీ దానికి ఆ జపించేటువంటి వారి యొక్క శక్తి ఇవాళ లేదు. కాబట్టి వీరు ఆ శక్తిని ఒప్పుకోలేక, మా లోపల శక్తి తగ్గిపోయింది అని వీడు అంగీకరించలేక, మంత్రానికి శక్తి తగ్గిపోయింది అని ప్రచారం చేయటం వల్ల ఇవాళ చాలా వరకు ఏమైపోయిందంటే మన ధర్మాన్ని, మన శాస్త్రాలను, మన అన్నిటినీ కూడా తప్పు పట్టిస్తున్నారు. వాటి యందు శక్తిని తక్కువ చేస్తుంటారు. వాటి యందు శక్తి ఎప్పుడూ తక్కువ లేదు, మన యందు శక్తి తక్కువైపోయింది. ఇవాళ మనిషి బలహీనుడైపోయి పూర్తిగా తాను ధర్మంగా లేక వాస్తు తనను కాపాడుతుంది అనుకున్నాడు, ఇంకోటి జ్యోతిష్యం తనను కాపాడుతుంది అనుకున్నాడు. కానీ ముందు వ్యక్తి అనేటువంటి వాడు ధర్మంగా ఉంటే అది కూడా వాడిని బలంగా ఉండటానికి అది ఉపయోగపడుతుంది.
అలాగే కుల వ్యవస్థ అనేటువంటి దానికి అసలు ఏనాడు రూపకల్పన జరిగింది ఏమిటి, దాన్ని ఇవాళ ఒకనాడు కుల వ్యవస్థ అంటే వృత్తిని బట్టి చూపించారు. ఇది మన భారతీయ ధర్మంలో సనాతనంగా ఎందుకోసం అంటే సమాజం చక్కగా నడవటానికి మాత్రమే కుల వ్యవస్థను రూపొందించడం జరిగింది. కానీ ఏమైపోయిందంటే తర్వాత కాలంలో దాన్ని ఆచరించేటువంటి వాళ్ళు, తర్వాత కాలప్రభావం, ఇలా చాలా వరకు దానిలో భేదాలు వచ్చేసాయి. పూర్వంగా చూసుకున్నట్లయితే హిందూ ధర్మంలో ఒక ఆలయంలో ఒక రథం ముందుకు వెళ్ళాలి అంటే నిజానికి దానికి కేవలం ఒక బ్రాహ్మణుడు వస్తే రథం కదిలేది కాదు. బ్రాహ్మణుడు వచ్చి రథంలో కూర్చున్నా కానీ రథం కదిలేది కాదు. ఎవడు అంటే ఆ రథం ముందు కదలాలి అంటే అక్కడ ఆ దివిటీలు పట్టుకునేటువంటి వాడు రావాలి. ఇలా చాలామంది, అంటే ఒక ఆలయ వ్యవస్థ చూసుకున్నట్లయితే ఆలయ వ్యవస్థకు అన్ని కులాల వారికి సంబంధం ఉంది. అంతేగాని కొన్ని కులాలు వ్యతిరేకము, కొన్ని కులాలు ఇవేవి కూడా లేవు. నాకు తెలిసి ఈ డిస్కషన్ ఎక్కడ ఎండ్ అవుతుంది అంటే ఫైనల్గా చాలా వరకు కుల వ్యవస్థ అనేటువంటిది అటు తిరిగి ఇటు తిరిగి ఆవు వ్యాసంలాగా వేదం అనేటువంటిది అందరికీ చెప్తారా మీరు, అక్కడికి వచ్చి ఆగుతుంది. సరే, దాని మీద ఇంకా చాలా వరకు మళ్ళీ నెక్స్ట్ మన పూజ్యశ్రీ స్వామివారు కూడా మనకు చక్కటి ఒక పథ నిర్దేశం చేస్తారు. వారి యొక్క అమూల్యమైనటువంటి భాషణానికి మనం ఎక్కువ ప్రాధాన్యత సమయాన్ని ఇవ్వాలి. అయితే ఇక్కడ కులం అనేటువంటిది ఇప్పుడు ఇంటి వరకు, నేను నా ఇంట్లో పూజ చేసుకున్నంత వరకు, పూజా గదిలో నేను కూర్చున్నంతసేపు నా రిచువల్స్ నేను ఆచరిస్తున్నప్పుడు ఆ 4 గోడల మధ్య ఆ పూజా సమయంలో నేను పాటించేటువంటి ఆచారం ప్రకారం నేను బ్రాహ్మణుణ్ణి, నేను క్షత్రియుణ్ణి, నేను వైశ్యుణ్ణి, ఇది నా ఇంటి వరకు మాత్రమే. ఎప్పుడైతే నువ్వు ఆ ఇల్లు వదిలి బయటకు వచ్చేస్తున్నావో, సమాజంలో నువ్వు అడుగు పెడుతున్నావో, సమాజంలో అప్పుడు నీ యొక్క కులాన్ని చొప్పించాలనేటువంటి ప్రయత్నం చేయాల్సినటువంటి అవసరం లేదు. కాబట్టి కుల వ్యవస్థ అనేటువంటిది ఎక్కడి వరకు మనం రెస్ట్రిక్ట్ చేయగలదలుచుకున్నట్టయితే సమాజం బాగానే ఉండేది. కానీ దాన్ని ఏం చేసేసామంటే మనకు రికార్డులలో తీసుకొచ్చేసేసి చివరికి స్కూల్ వ్యవస్థలో కూడా తీసుకొచ్చేసేసి కులం ఓసీయా, బీసీయా, ఈ అన్ని రకాల కాలమ్స్ నింపేశారు మొత్తం మన దగ్గర. అది ఎప్పుడైతే మన వరకు ఆచరణలో మన వ్యక్తిగతంగా ఆచరించినంత కాలం కుల వ్యవస్థ బాగానే ఉండేది సమాజంలో. ఎప్పుడైతే దాన్ని తీసుకొచ్చి అందరికీ ఆపాదించి దాన్ని ఇలా చేయటం వల్ల అది ఇవాళ ముదిరిపోయి భారతదేశానికి ఒక విషంలాగా, మొత్తం క్యాన్సర్ లాగా వ్యాపించిపోయింది. కాబట్టి మన ప్రాచీన ధర్మంలో అసలు ఎక్కడ కూడా మీరు చదువుకుంటే ధర్మవ్యాధోపాఖ్యానం ఎన్నో ఉన్నాయి. పురాణాల్లో అనేకమైనటువంటి విషయాలు ఉన్నాయి. అంటే సాధారణంగా చిన్న జాతి వాళ్లకు విశేషమైన ప్రాధాన్యతను కల్పించారా అంటే ఎక్కడ అసలు మన దేవాలయ వ్యవస్థలో కూడా ఇతరులు దేవాలయానికి రాకూడదు అని ఎక్కడ ఆగమం కానీ శాస్త్రం కానీ ఎక్కడ చెప్పలే. Talks about the government of India, and finally I will come with a few conclusions. Let me go back to Hinduism. The very word Hind is of recent origin. After all, it was the Muslims who came into this country and wanted to distinguish themselves from the natives here, and so they called it as Sindh. Actually, that's the word, the Sindh. And from Sindh it became to Hind. So Hinduism is not all that old to start with, Hindu as such. And two, yes, Indian civilization is very ancient, but Hinduism is not. And it is not a monolithic religion either. And those of you who know here about Hinduism would tell you that we have got different credos in Hinduism, including atheism, agnosticism. For example, take Charvaka. I don't know how many of us actually think of Charvaka, but he has got a different notion of Hinduism than what we have here. Then we also have another tradition in Hindu system called as neti, neti, neti. This is not it, this is not it, this is not it. It's a dialectic. And so we keep questioning, what is it, what is it, what is it? So that is the dialectic which is very important to me. Instead of saying, well, I'm going to hang on to the old customs like that is what God-given is. That is the basic premise I start with. And yet another problem is now we have been talking about Hindutva meant for India. And there are two problems here, as Amartya Sen says.
There is a conceptual problem in the first place because Hinduism, as I already told you, it has several credos. But there is a statistical problem here, and that is, what are we going to do with all the non-Hindus in India? There are about 140 million, about 14% of the Muslims. 82% are Hindus, but the rest are not Hindus. What are we going to do with them? So these are some of the issues that we have, and I'm not going to go into that in great detail. But the important thing is that we somehow confuse class with caste. Class is something which actually undercuts caste. These are not coterminous words, and caste itself does not belong a whole lot. And I will make one more mention here, and that is, when the society is divided, every society requires stratification. Some sort of arrangement has to be made in every system of any society. You go back to Plato. Plato talked of division of the society. So do we in the Indian system. But caste system is much, much recent origin, and we talk of Varna, and writers like M.N. Srinivas, the greatest anthropologist, had told us, we talk of Varna. Caste is something that comes later. And particularly it is abhorrent when you talk of caste system as if it is ascriptive. And it has already been mentioned to us that we are here because the social division is on the basis of profession, your own inclination. So on that basis, learned a little bit as I am, that I should be a Brahmin. But if I were to go to my village and say I'm a Brahmin, all the Brahmins would say, damn it, you must have a prayaschitta. And all the Kamas to whom I belong would tell you this fellow is demented, don't talk about this. So there is this misconception in our mind about caste system as if it is rigid. It is not. It should not be. That's what the point I'm making. With that little bit, I will turn to the public policy here, which is my beef, so to speak. Even in the Constitution of India does not talk of caste. It talks of only class. This is something which is very important. And we have started this a long time ago, and when the Constitution was written, we did say that the government of India, mind you, very highly idealistic, we studied all the constitutions in the world. India has the longest constitution in the world, and we borrowed from everyone, particularly from the American Constitution, which is very important, which I will dwell a little bit on it. They talked of class. They didn't talk caste. Yes, they talked of Article 17, which said untouchability shall be abolished. But besides that, then they talked of only class, but not caste. But they said, well, look here, we had committed atrocious sins over the millennia about certain groups of people. We should do something about it. And so they said we should have some sort of, in this country, by a wife and husband, a couple by name Rudolphs, they said right in the beginning in India, the moment you are going to divide castes and ask them that you will have reservations in the public service on the basis of your caste, Brahmin, you come from a lower caste, and so nobody is going to admit that he or she is going to be self-indicting, I come from a lower caste, and so nobody is going to ask for reservations. Well, they were wrong. I will give you a little statistic here. Everybody wants to be belonging to either scheduled caste or a scheduled tribe or OBCs, you know. There is a statistic here. In 1883, Tamil Nadu has 11 OBCs. By 1903, they became 46. By 1923, it became 131. By 1943, it became 238. By Mandal Commission said there are 288 backward classes in Tamil Nadu. What does it tell me? Everybody wants to be a backward class person because they can grab the fruits of a reservation. Well, it goes on and it goes on, and the most recent, I do not know how many of you caught 2 weeks ago, but we would like to have reservations as BCs, OBCs, because that's the only way we can get into the public service. This is the state of affairs that we have got in India right now. Why is this going on?
That is where I come to. It is competitive populism, as the expression goes. Politicians have figured it out. There is a nice vote bank here. And if you notice, right before the general elections, they will come back, we'll give you more, we'll give you this, we'll give you the reservations and whatnot and whatnot. Competitive populism is one thing from political side. And two, everybody personally is interested to get into this bandwagon. So these are the two major problems that we have. There are other writers like Myron Weaver and others who had contested this. With all that, then I will come to here. Are we capable of killing caste? Could we forget talking about caste with all this? Not. I would be very naive to think that we will not be talking about caste within 10 years or 15 years or 20 years. It will not going to happen, at least not in my lifetime, which is getting short by the day. Why is it so? So long as we have got these gurus who are going to tell you the false Hinduism that it requires caste system, caste will remain. So long as gullible followers are there who are going to go by blind faith, yes, Hinduism dictates caste system and caste system is scriptive, that you are born into it, you can't change it, it will survive. I already talked of the politicians. Governments, now we have got coalition governments. No government here is strong enough to tell you, let us change the equation, because there are caste considerations in the coalition politics, so they are not going to do anything. Then there are academics who are talking that caste system is good, and this is the most abhorrent thing. Academics cannot talk straight. Parents do not tell their students that caste system is bad, and so caste system continues, unfortunately. Am I here that pessimistic? No, I am not. I have some optimism. I see some cracks here, and then I will conclude by saying a few things about what can be done. What are the cracks I see? A conference like this, a debate like this is the first crack. We are still talking that, hey, caste is bad here. I am very, very much happy to note that here among all the gurus and all, we are still talking about it. Let us see what we can do to at least neutralize it, if not kill it. Sri Paripurnananda Saraswati Garu. He is a household word in Andhra Pradesh. Particularly, he is well known for his work of bringing the Dalits back into the mainstream. He belongs to Sri Peetam Kakinada. He is a disciple of Dayananda Saraswati of Arshavidya Gurukulam. Please welcome Sri Paripurnananda Swamiji. आपदामपहर्तारं दातारं सर्वसंपदां लोकाभिरामं श्रीरामं भूयो भूयो नमाम्यहम्. Wishes to one and all, and it's a great pleasure for me to be here in midst of all of you and share few thoughts and also learn many things from the great people here seated on the dais. The world is shrinking in the name of a web. Also, the word globalization, where you globalize and you bring the entire 204 countries under one umbrella. It's not wrong, but every country has to own up its existence without losing its existence. India uniting with all countries
nobody denies, but India has to own up its existence. And the long-standing track and the history, culture, and what not. To talk of it's a great matter, and I was been awarded with very lesser time. So whenever we find a time, we can talk. We can share our feelings. But we cannot take an example of America for every country, because America has its own existence. If you compare America and India, in a way, it's a great foolishness, what I feel. America has its existence, and India has its culture and its background, which cannot be comparable. Because basically America, everybody knows here, has a history of 500 years. ఆ బీసీ కులం ఆనాడు కృష్ణుడు పుట్టి ఈరోజు భగవద్గీత మనకు అందిస్తే సద్బ్రాహ్మణులందరూ దానికి భాష్యం రాసుకుని చెప్పుకున్నారు అని అంటే కులం అనే ప్రసక్తి లేనే లేదు. దట్స్ ఇట్. ఇక రెండవది, కృష్ణుడు సరే ఒక బీసీ అని తీసుకున్నామంటే ఈరోజు మనం చెప్పుకున్న దౌర్భాగ్యాల్లో వాళ్ళని కూడా దింపవలసి వస్తుంది రొంపిలోకి. వ్యాసుడు ఉన్నాడు, అతను బీసీ ఒక రకంగా. మత్స్యకారుడని, జాలరులని మనం అనుకుంటాం. అసలు అటువంటి జాలర్ అయితే, బీసీ అయితే వేదాన్ని ముట్టుకునే అర్హత ఉందా లేదా అని మనం ప్రశ్నించుకుంటే, అసలు వేదాలని విభజించి చక్కగా మనకు అందించినటువంటి వాడే వ్యాసుడు. కాబట్టి అసలు ఆయనే లేకపోతే మనకు వేదములు అనేటువంటివే లేవు. కాబట్టి మన వేద కాలంలోనూ మనకు భగవద్గీత పారామీటర్గా పెట్టుకుంటే కుల ప్రసక్తి అనేది లేనే లేదు. దయచేసి దాన్ని తుడిచిపాడేద్దాం, దాని మనసులో పెట్టుకోవద్దు. వర్ణ వ్యవస్థ ఉంది, దాని గురించి మనం మాట్లాడుకుందాం. దాని గొప్పతనం ఏంటి, దాని ఔన్నత్యం ఏంటి అనేది. కాబట్టి మనం ముందు మాట్లాడేటప్పుడు హిందూ ధర్మంలో దౌర్భాగ్యం, హిందూ ధర్మంలో దౌర్భాగ్యం అని మాట్లాడుకోవడం మన దౌర్భాగ్యం ఉందది. హిందూ ధర్మంలో ఏం దౌర్భాగ్యం లేదు. అబ్బా సూర్యుడిలో దౌర్భాగ్యం అండి, ఎండ కాల్చేస్తున్నాడు అంటే అది మన దౌర్భాగ్యమే కానీ సూర్యుడి దౌర్భాగ్యం కాదు. అది అలా కాలుస్తున్నాడు కాబట్టి మంచి వర్షాన్ని కూడా ఇవ్వడానికి అది పనిచేస్తుంది. కాబట్టి స్పష్టమైనటువంటి ఒక అవగాహనతో మనం ముందుకెళ్దాం. అసలు వర్ణం అంటే ఏంటి అని అంటే దానికి మీకు అర్థం చెప్పాను, క్లాసిఫికేషన్. ఒక క్లాసిఫికేషన్ అనేది ఎంత అద్భుతమైనటువంటి వ్యవస్థ చేశారనంటే, వేదంలో ఒక సున్నాల పన్నం అని ఒకటి ఉంది. సున్నాల పన్నం అని అంటే అదొక, అంటే మనకున్నటువంటి వేదిక్ పోర్షన్లో సంహితలో వస్తుంది. అది దాంట్లో ఏమంటారనంటే, బ్రహ్మణే బ్రాహ్మణమాలభతే క్షత్రాయ రాజన్యం. అంటే ఒక్కొక్క వ్యవస్థ ఎందుకు ఏర్పడింది, ఆ క్లాసిఫికేషన్ ఎందుకు వచ్చింది, చాలా ఎక్సలెంట్ క్లాసిఫికేషన్. అసలు దాన్ని నిజంగా ఇఫ్ యూ డిజర్న్ దట్, ఇఫ్ యూ సీ త్రూ, యూ కెన్ అండర్స్టాండ్ థింగ్స్ వాట్ ఇస్. అసలు ఆ క్లాసిఫికేషన్ లేకపోతే ఏ విభాగం నడవదు. నేను ఇందాకనే కారులో వస్తున్నప్పుడు కూడా చెప్తూ వచ్చాను వాళ్ళందరికీ. వాళ్ళు అడిగారు, స్వామీజీ అసలు ఏమిటి డిఫరెన్సియేషన్ ఏంటని అడిగారు. నేను అన్నాను, ఏదైనా ఒక ప్రాస్పెక్ట్కి, ఏదైనా ఒక డెవలప్మెంట్కి స్కిల్ అనేది ప్రాతిపదిక. స్కిల్ లేకపోతే ఏ డెవలప్మెంట్ ఉండదు, ఏ ప్రాస్పెక్ట్ ఉండదు. కానీ స్కిల్ అనేది రెండు విభాగాలతో నడుస్తూ ఉంటుంది. ఒకటి దాన్ని ఎక్స్ప్లెయిన్ చేసేటువంటి జ్ఞానం అనే విభాగం, రెండు దాన్ని ఇంప్లిమెంట్ చేసేటువంటి కర్మ అనే విభాగం. జ్ఞానము, కర్మ ఇవి రెండు లేకపోతే ఏ ప్రాస్పెక్ట్ ఉండదు. మీకు ఒక ఎగ్జాంపుల్ ఇస్తాను. నేను వచ్చేటప్పుడు చూశాను, అసలు ఐ వాజ్ వండర్ అనమాట. ఏంటి కర్రలతోటి ఇల్లు కట్టేస్తున్నారు, అది 30 ఏళ్ళు 40 ఏళ్ళు బ్రహ్మాండంగా ఉండిపోతున్నాయి అమెరికాలో. మాకేమో అక్కడ మంచి సిమెంట్ వాడుతున్నారు, 10 ఏళ్ళకి కూలిపోతున్నాయి. అదేం అర్థం కావట్లేదు. నేను అడిగాను, ఇక్కడ ఎలా చేస్తారనంటే, మెక్సికన్స్ ఎవరైతే ఉన్నారో మంచి లేబర్ అనమాట, స్కిల్ లేబర్ వాళ్ళు,
వాళ్ళు ఆ వర్క్ చేస్తారు. కానీ బాగా గుర్తుపెట్టుకోండి, మీకు డిజైన్ ఇచ్చేటువంటి ఇంజనీర్ వచ్చి కాగితంలో మీకు డిజైన్ ఇస్తాడు, 3D ఫార్మెట్లో మీకు ల్యాప్టాప్లో పట్టుకొని చూపిస్తారు. దాన్ని వర్క్ చేసేటువంటి వాళ్ళు వేరే విభాగం ఉంటుంది. డిజైన్ చేసిన విభాగం ఒకటి, దాన్ని ఇంప్లిమెంట్ చేసి వర్క్ చేసిన విభాగం ఒకటి. వీళ్ళిద్దరూ లేకపోతే మన ఇంట్లో ఉండలేము. అయితే డిజైన్ చాలా బాగా చేశారు ఇంజనీర్ గారు, మీరే మేకులు దిగ్గొట్టకపోయారా అని అంటే కుదరదు, ఆయనకి రాదు. ఇప్పుడు ఈ మేకులు దిగ్గొట్టి దీన్ని చక్కగా తయారు చేసినటువంటి వ్యక్తుల్ని మీరే డిజైన్ గేయండి అని అంటే వాళ్ళు డిజైన్ చేయలేరు. ఆయన డిజైన్ చేయాల్సిందే, వీళ్ళు మేకులు దిగ్గొట్టాల్సిందే. వీళ్ళ స్కిల్ వీళ్ళ దగ్గర ఉంది, దాన్ని కర్మ విభాగము అని అంటాం. వాళ్ళ దగ్గర ఉండే స్కిల్ జ్ఞాన విభాగము అని అంటాం. మన వేదం కూడా చాలా అద్భుతంగా ఈ విభాగాన్ని రెండుగా విభజించింది. అందుకే వేదానికి పూర్వభాగం కర్మభాగమని, ఉత్తర భాగం జ్ఞానభాగమని చాలా అద్భుతంగా చెప్పాం. పూర్వభాగమైన వేదంలో వర్ణాల గురించి చాలా అద్భుతమైనటువంటి వ్యవస్థ ఉంది, వర్ణ వ్యవస్థని చెప్పింది. మళ్ళీ వేదాంతం దగ్గరికి వెళ్ళేటప్పటికి నా బ్రాహ్మణ క్షత్రియ వైశ్య శూద్ర వర్ణనాతీతమైనటువంటి అంశాన్ని మాట్లాడింది. అక్కడ వర్ణాలకి ప్రసక్తే లేదు. అన్ని వర్ణాలు దాటి అవతలికి వెళ్ళగలగడమే మోక్షము నిర్వాణమని కూడా అదే వేదాంతం మాట్లాడింది. ప్రసీద కమలాపతే సత్యనారాయణం దేవం వందేహం కామదం ప్రభుం లీలయా వితతం విశ్వం ఏన తస్మై నమో నమః. అందరూ కూడా సత్యనారాయణ స్వామికి నమస్కారం చేసుకోండి. వ్రతాన్ని కూర్చున్నటువంటి భక్తులకి మీకు స్వామివారి శేషవస్త్రమైనటువంటి కండువ, రవికల ముక్క, దాన్ని బ్లౌజ్ పీస్, ఆ తర్వాత స్వామివారి వ్రతం తాలూకు గావంచ అంటే ఎల్లో క్లాత్ అది ఇచ్చారు. మీకు ఎదురుగుండా వైట్ పేపర్ ఉంది, దాని మీద ఆ గావంచ వేసుకోండి. అలాగే మగవారికి ఎడమ వైపు ఆడవారు కూర్చోవాలి, మగవారికి ఎడమ వైపు ఆడవారు కూర్చోవాలి. ఆ మండపం పసుపు రంగు గావంచ అంటారు దాన్ని, ఎల్లో క్లాత్. దాంట్లో ధనుస్సు ఆకారం ఉంటుంది, అది మీ వైపు ఉండాలి. ధనస్సు అది మీ వైపు ఉండాలి. స్టార్ మీకు ఎదురుగుండా ఉండాలి, స్టార్ మీకు ఎదురుగుండా ఉండాలి, ధనస్సు మీకేసి ఉండాలి. అలా మండపం వేసుకోండి. అలాగే మీకు బియ్యం ఇస్తారు. ఆ బియ్యం మండపంలో మధ్యలో కలశ ఉంటుంది, ఆ బొమ్మ, కలశ బొమ్మ ఎక్కడైతే ఉందో అక్కడ ఆ బియ్యం వెయ్యాలి. బియ్యం ఇస్తారు మీకు. ఒకసారి ఇచ్చేవాళ్ళు మనవాళ్ళు ఎవరైనా ఉన్నారండి? బియ్యం. ధనుస్సు అంటే ఆకారం శనైశ్వరుడిది, ఆ ఆకారం మీ వైపు ఉండాలి. అదే అలాగే దాంట్లో పసుపు కుంకుమ ప్యాకెట్లు ఉంటాయి, అవి ఓపెన్ చేసుకోండి. పసుపు వినాయకుడికి సిద్ధం చేసుకోండి, నీళ్ళతో తడిపి పసుపు వినాయకుడి కింద ముద్ద కింద చేసుకోండి. వ్రతం చేసుకునే భక్తులు దంపతులు ఎవరన్నా ఉంటే కనుక తొందరగా రావాలి, మరి కాసేపట్లో వ్రతం ప్రారంభిస్తాం. కాబట్టి వ్రతం చేసుకునేటువంటి